నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాల్లో రెండవ శక్తిపీఠం గురించి, అదే కాంచీపురం కామాక్షి అమ్మవారి గురించి తెలుసుకుందాం. కాంచీపురం సప్తమోక్ష క్షేత్రాల్లో ఒకటి. మిగిలిన క్షేత్రాలు ఉత్తర భారతదేశంలో ఉండగా ఒక్క కాంచీపురం మాత్రమే దక్షిణ భారతదేశంలో ఉంది. కాంచీపురంలో వెలిసిన కామాక్షి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఆదిశంకరులు వారు కామాక్షి అమ్మవారిని నిత్యం కొలిచేవారని చరిత్ర చెప్తోంది. కాంచీపురంలో ఉన్న శివాలయాల్లో ఎక్కడా అమ్మవారు శివుని పక్కన కనిపించరు. కామాక్షి దేవాలయంలోనే అమ్మవారు కనిపిస్తారు. కాంచీపురం శక్తిపీఠంగాను మరియు మోక్షపురిగానే కాకుండా పంచభూత లింగ క్షేత్రం మరియు 108 వైష్ణవ క్షేత్రాల్లో 4 క్షేత్రాలు కాంచీపురంలోనే ఉన్నాయి. ఎత్తైన గోపురాలతో పురాతన దేవాలయాలు కలిగిన క్షేత్రాలు కాంచీపురంలోనే ఉన్నాయి. కంచి కామకోటి పీఠం అమ్మవారి ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది. తిరుపతి నుంచి కాంచీపురం 120 కిలోమీటర్లలో ఉంటుంది. తిరుమల కొండపై నుంచి మరియు కొండ కింద నుంచి కాంచీపురం వెళ్ళడానికి చాలా బస్సులుంటాయి. సుమారు 4 గంటల సమయం పడుతుంది. అమ్మవారి ఆలయానికి దగ్గరలోనే బస్సు ఆగుతుంది. దర్శనానికి ప్రత్యేక టికెట్స్ ఏమీ ఉండవు. అమ్మవారి ఆలయంలో అయ్యప్ప స్వామివారు ఉంటారు, కానీ మనం గుర్తించలేం. అయ్యప్పని గుర్తుపట్టకపోవడం ఏంటి అనేగా ఇక్కడ అయ్యప్ప అమ్మవారి ఆలయానికి క్షేత్రపాలకుడు. మామూలుగా దర్శనం ఇచ్చేటట్టు కాకుండా చేతిలో కొరడా పట్టుకుని కూర్చుంటాడు. అమ్మవారికి నిత్యం పూజలు చేస్తుంటారు. ఇక్కడ అమ్మవారి దర్శనం మనకు చాలా ప్రశాంతంగా, ఎంతసేపు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అనిపిస్తే అంతసేపు దర్శనం చేసుకోవచ్చు. లైన్లో అంతసేపు ఉండనిస్తారా అనేగా మీ సందేహం. నిజమే, ఉండనివ్వరు. కానీ మరి ఎలా కావాల్సిన అంతసేపు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు అని అడుగుతున్నారా? ఎలా దర్శనం చేసుకోవాలి అంటే, మన దర్శనం అయ్యాక ముందుకు వెళ్తాం కదా, అమ్మవారికి ఎదురుగా ఎత్తులో అంటే మన వెనకాల ఉత్సవమూర్తి ఉంటుంది. మీరు దర్శనం అయ్యాక ముందుకు నడిచిన తర్వాత ఒక 4 మెట్లు ఎక్కి పైకి వెళ్తే పైనుంచి అమ్మవారి దర్శనం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎదురుగా కామాక్షి అమ్మవారు, కుడి చేతి వైపు ఉత్సవమూర్తి, ఎడం చేతి వైపు బంగారు కామాక్షి అమ్మవారిని ఉంచిన చోటు, తలపైకి ఎత్తి చూస్తే విమాన కామాక్షి అమ్మవారు కనిపిస్తారు. మీరు అమ్మవారికి పూజలు చేయించాలనుకుంటే అక్కడున్న పూజారులను సంప్రదించొచ్చు. మీరు పైనుంచి దర్శనం చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు కిందకు వచ్చి నడుస్తుంటే అమ్మవారి ఆలయం వెనక వైపుకు వస్తారు. వెంటనే నడిచి వెళ్ళిపోకండి. అక్కడ కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం చిన్న సన్నది కనిపిస్తుంది. దర్శనం చేసుకుని ముందుకు కదలండి. మనకి ఆదిశంకరాచార్యుల సన్నది కనిపిస్తుంది. గురువులకు నమస్కరించి బయటికి వెళ్ళండి. మీకు కుడివైపు కాస్త ఎత్తులో ఆదిశంకరుల జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రపటాలుంటాయి. మీరే జాగ్రత్తగా గమనించి చూస్తుండాలి. కామాక్షి అమ్మవారి పేరులో కా అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి అని అర్థం. కామాక్షి అంటే లక్ష్మిని సరస్వతిని కనులుగా కలిగింది. కాంచీపురంలో ఉన్న మిగిలిన ఆలయం కోసం నేను మరొక వీడియోలో మళ్ళీ చెప్తాను. అంతవరకు సెలవు. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.